సంభాజీ మహారాజ్ తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించడం కోసం తన ప్రాణాలను కూడా త్యాగం చేశాడు. తన సొంత వారి వల్లే మొఘలులకు చిక్కి ఔరంగజేబు మతం మారాలని ఎంత చిత్రహింసలు పెట్టినా ఆయన తన మతాన్ని మార్చలేదు. చివరకు తన కళ్ళు పీకి చర్మం వలిచి తన ఒంట్లోని ప్రతి పార్ట్ ఒక్కొక్కటిగా కోసినా, ప్రతిరోజు తనను కలలో కూడా ఊహించని చిత్రహింసలు పెట్టినా తను నమ్మిన మతాన్ని, తన సిద్ధాంతాలను, తన ప్రజలను మోసం చేయలేదు. అలాంటి గొప్ప వీరుడు రాజు అయిన సంభాజీ మహారాజు గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూశాక మీ రోమాలు ఖచ్చితంగా నిక్కబొడుచుకుంటాయి. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చిన్నప్పుడు పుస్తకాల్లో ఎంతసేపు మన దేశం మీద ఎన్నో దాడులు చేసిన అలెగ్జాండర్ గురించి, మన హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి మత మార్పిడి కోసం ప్రజలను చిత్రహింసలు పెట్టిన మొఘలుల సామ్రాజ్యాల గురించి చదువుకున్నాం. కానీ మన దేశం కోసం పోరాడిన ఎంతో మంది సంభాజీ మహారాజు లాంటి వాళ్ళ గురించి మనలో చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే వీటి గురించి మన పుస్తకాల్లో కూడా ఉండవు. మన దేశాన్ని నాశనం చేయాలని చూసిన వాళ్ళు ఎలా ట్రై చేశారు, ఎలా ఓడిపోయారు అని తెలుసుకోవాలి, కరెక్టే. కానీ మన దేశం కోసం, మన సనాతన ధర్మం కోసం పోరాడిన వాళ్ళ గురించి అంతకంటే ఎక్కువ తెలుసుకోవాలి కదా. స్టోరీలోకి వెళ్లే ముందు నేను అడిగేది ఒకే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మన కంటెంట్ నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఛత్రపతి శివాజీ మొదటి భార్యకు పుట్టిన కొడుకే సంభాజీ. 1657లో మే 14న పురందర్ కోటలో సంభాజీ పుట్టారు. ఆయన పూర్తి పేరు సంభాజీ రాజే భోస్లే. ఆయన తల్లి తను పుట్టిన 2 ఏళ్లకే చనిపోయింది. సంభాజీ చాలా తెలివైనవాడు. కేవలం తనకు 13 ఏళ్ళు వచ్చేసరికి అన్ని విద్యల్లో ఆరితేరిపోయి 13 భాషలు నేర్చుకున్నాడు. ఆ వయసులోనే ఎన్నో సంస్కృత గ్రంథాలను కూడా రాసేశాడు. సంభాజీని అందరూ చావా అని పిలిచేవారు. చావా అంటే మరాఠీలో సింహం యొక్క బిడ్డ అని అర్థం. సంభాజీకి 9 ఏళ్ళు ఉన్నప్పుడు తన తండ్రి శివాజీతో కలిసి ఔరంగజేబ్ కపట నాటకంతో స్నేహంగా నటించి విందుకు రమ్మని పిలవడంతో వెళ్తారు. అప్పుడు శివాజీ తన కొడుకు సంభాజీతో వెళ్ళగా వాళ్ళిద్దరిని అవమానపరిచి బంధించి ఔరంగజేబ్ జైల్లో పడేశాడు. ఆ వయసులో ఎవరైనా అలాంటి సిచ్యువేషన్స్లో భయపడతారు. కానీ సంభాజీ తన తండ్రి ఆశయాలను నమ్మి ఏమాత్రం భయపడేవాడు కాదు. కొద్ది రోజులకు శివాజీ ఉపాయంతో మొఘలుల కళ్ళు కప్పి శివాజీ, సంభాజీ అక్కడి నుంచి తప్పించుకుంటారు. తను 10 ఏళ్ల వయసు నుంచే రాజ్యపాలన ఎలా చేయాలి, అలాగే పొరుగు రాజ్యాల రాజులను కలుపుకోవడం స్టార్ట్ చేశాడు. శివాజీకి మొత్తం 3 భార్యలు. వారే సాయిబాయి, సోయారాబాయి, పుతలాబాయి. శివాజీ మహారాజ్ తన సైన్యాన్ని బలపరుచుకొని మొఘలుల మీద దాడి చేస్తూనే ఉండేవాడు. ఆయన పేరు వింటే ఔరంగజేబ్ కూడా వణికిపోయేవాడు. ఎందుకంటే ఇలా ఉన్న భారతదేశాన్ని ఆయన ఇలా మార్చేశాడు కాబట్టి. హిందువులను, హిందూ మతాన్నే కాపాడటం తన లక్ష్యంగా 10 సంవత్సరాలు పనిచేశాడు. ఇక్కడ శివాజీ మహారాజ్ మతానికి వ్యతిరేకి కాదు, మతం పేరుతో మొఘలులు చేసే ఆకృత్యాలకు వ్యతిరేకి. 1680లో శివాజీ మహారాజ్ కన్ను మూశారు. కానీ శివాజీ మరణం వెనుక తన 2వ భార్య హస్తం ఉందని అంటారు. ఎందుకంటే శివాజీ తన మొదటి భార్య కొడుకు సంభాజీని రాజుగా ప్రకటించాడు కాబట్టి. అప్పుడు తన కొడుకు అయిన రాజారాంకి రాజ్యం దక్కదని భయంతో శివాజీ అనారోగ్యంతో ఉన్నప్పుడు మెడిసిన్లో విషం కలిపి ఇచ్చింది అని అంటారు. శివాజీ చనిపోయాక ఔరంగజేబ్కి భయం పోయింది. తను ఎప్పటినుంచో భారతదేశాన్ని ఒక ఇస్లాం మతంగా మార్చాలని చూస్తున్నాడు. దానికోసమే ఎక్కువ రాజ్యాలు గెలిచాడు. కానీ మరాఠా రాజ్యాన్ని ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే పోయిన భయాన్ని మళ్ళీ ఔరంగజేబ్కి గుర్తు చేశాడు సంభాజీ మహారాజ్. ఆయన కూడా శివాజీ పెరిగిన జీజాబాయి దగ్గరే పెరిగాడు. మాతా జీజాబాయి శివాజీని ఎలా పెంచిందో సంభాజీ మహారాజును కూడా అలాగే పెంచింది. తన తండ్రి చనిపోయినా ఏమాత్రం భయపడకుండా రాజ్యపాలన చేసి రాజ్యాలను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి మొఘలులు ఏ హిందూ అమ్మాయి మీద చెయ్యి వెయ్యాలని ఆలోచించినా సరే వాళ్ళ కలలో కూడా భయపడే విధంగా చేసేవాడు. సంభాజీ ధైర్యానికి, అతని పరాక్రమం చూసి మొఘలుల సైనికుల్లో ఏ ఒక్కరూ అతని ఎదురుగా నిలబడే వాళ్ళు కాదు. అతని ముద్దు పేరు చావా అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అతను నిజంగా సింహం బిడ్డే అని. అదే సమయంలో ఔరంగజేబ్ దక్షిణ భారతదేశాన్ని ఓడించి తన వశం చేసుకోవాలని పెద్ద సైన్యాన్ని సిద్ధం చేసి అన్ని రాజ్యాల మీదకు వదులుతాడు. అప్పుడే సంభాజీ మహారాజు మీదకు కూడా వెళ్తాడు. కానీ సంభాజీ తన కళ్ళ ముందు సముద్రమంత సైన్యం చూసినా వెనుతిరగకుండా తన దగ్గర ఉన్న కొద్ది సైన్యంతో ఏమాత్రం చలించకుండా తన తండ్రి దగ్గర నేర్చుకున్న విద్యలతో ఔరంగజేబు సైన్యానికి ఎదురు వెళ్తాడు. అలా 5 నెలలు జరిగిన యుద్ధంలో సంభాజీ అంత సైన్యం ఉన్న ఔరంగజేబ్ సైన్యాన్ని భయంతో పరుగులు తీసేలా చేశాడు. ఇలా 1 కాదు
కాదు 2 కాదు 3 సార్లు ఔరంగజేబ్ని ఓడిస్తాడు. అప్పుడే ఔరంగజేబ్ శివాజీ చనిపోయాడు, తనకి ఇక ఏ అడ్డు లేదు అని అనుకునేలోపే సంభాజీ అనే పేరు ఇంకొక భయంగా పట్టుకుంది. ఎలా అయినా సంభాజీని ఓడించాలని, మరాఠా సామ్రాజ్యాన్ని లాక్కోవాలని ఔరంగజేబ్ పెద్ద పన్నాగం పన్నుతాడు. తను పోర్చుగీస్ వాళ్లతో చేయి కలిపి తన సైన్యాన్ని వాళ్ళ సైన్యాలతో కలిపి సంభాజీ మీదకు యుద్ధానికి వదులుతాడు. అయితే సంభాజీ మహారాజ్ వాళ్లను చిత్తుగా ఓడిస్తాడు. చేసేదేమీ లేక ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యం మీద ఆశలు వదిలేశాడు. సంభాజీ 1682 నుంచి 1688 వరకు ఎన్నో పెద్ద యుద్ధాల్లో పాల్గొని తన మరాఠా ఎంపైర్ని కాపాడుకుంటూ వచ్చాడు. తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. తన రాజ్యంలో ప్రజలు అంతా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. ఏ రోజు కూడా సంభాజీ తన రాజు పదవిని దుర్వినియోగం చేయలేదు. సంభాజీ బావమరిది అయిన గంగో షిర్కే అంటే తన వైఫ్ తమ్ముడు తనకి ఒక ఉద్యోగం ఇమ్మని సంభాజీని అడిగాడు. కానీ తను దానికి పనికిరాడని సంభాజీ ఇవ్వలేదు. ఆ కోపంతోనే అతను ఔరంగజేబ్ దగ్గరికి వెళ్లి సంభాజీ వెళ్లే సీక్రెట్ దారి గురించి చెప్పేస్తాడు. అలా ఒకరోజు సీక్రెట్ దారిలో వెళ్తున్న సంభాజీని ఔరంగజేబ్ ఎట్టకేలకు దొరికాడని బంధించాడు. ఒకరోజు ఔరంగజేబ్ సంభాజీ దగ్గరకు వచ్చి, నేను నీకు ఒక 3 షరతులు పెడతాను, నువ్వు వాటికి ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తాను అంటాడు. అవేంటంటే, మొదటిది ఔరంగజేబ్ తనకంటే గొప్పవాడు అని ఒప్పుకోవాలి. రెండవది తన సంపద మొత్తాన్ని రాజ్యాలను మొఘల్స్కిచ్చేయాలి. మూడవది తను ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. అది విన్న సంభాజీ ఔరంగజేబ్తో, నీ దగ్గర బందీగా ఉన్న నా దగ్గరకు వచ్చి నాకంటే నువ్వే గొప్ప అని ఒప్పుకోవాలని అడుగుతున్నావంటే నీకే అర్థం కాలేదా, నువ్వెంత తక్కువ వాడివో అని. అలాగే నా రాజ్యాన్ని నువ్వు కలలో కూడా తీసుకోలేవు. మూడవ షరతు నేను ఇస్లాం మతంలోకి మారడమా? నేను శివాజీ మహారాజు కొడుకుని, నా మతాన్ని నేను ఎప్పటికీ మార్చను, దానికోసం చావనైనా చస్తా అని చెప్తాడు. అది విన్న ఔరంగజేబ్ కోపంతో రగిలిపోతాడు. వెంటనే సంభాజీని ఒక ఒంటెకు కట్టేసి ఊరేగించి రాళ్లతో పేడతో కొట్టిస్తాడు. ఆయన మీద మూత్రం కూడా పోసి అవమానించేవారు. ఆ తర్వాత జైల్లో బంధించి రోజు ఆ 3 షరతులకు ఒప్పుకోమని అడిగేవారు. కానీ సంభాజీ ఒప్పుకోకపోవడంతో ఆయన నాలుక కట్ చేశారు. ఒంటి మీద పుండ్లకి ఉప్పు పూశారు. అయినా కూడా ఆయనలో ఏమాత్రం భయం లేదు. అతనిలో ఆ పౌరుషం అలాగే ఉంది. దాంతో ఆయన కళ్ళు పీకేశారు. అలా ఒక్కో రోజు ఒక్కో పార్ట్ని తన బాడీలో నుంచి పీకి ఆనందం పొంది 3 షరతులకు ఒప్పుకోవాలని అడిగేవారు. కానీ అంత బాధ అవమానాన్ని భరించేవాడు కానీ ఆయన ఒప్పుకునేవాడు కాదు. అలా చేతి గోర్లు పీకేయడం, వేళ్లు కట్ చేయడం, చర్మాన్ని కోయడం, ఇలా ఆయనకు 40 రోజులు నరకం చూపించారు. ఇంత నరకం చూపించిన ఆయన నమ్మిన సిద్ధాంతం మీదే నిలబడ్డాడు, తన తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం కోసం. ఫైనల్ గా ఇంత చేసిన సంభాజీ ఒప్పుకోవట్లేదని ఔరంగజేబ్కి అర్థమైపోయింది. నిరాశతో కోపంతో తను ఆ షరతులకు ఒప్పుకోడని, ఇక లాభం లేదని 1689 మార్చి 11న సంభాజీ తలను నరికేశారు. తన బాడీని ముక్కలుగా చేసి ఆయనకు హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు జరగకుండా ఒక నదిలో పడేశారు. అయితే ఆ నదికి దగ్గరలో ఉన్న కొందరు గ్రామస్తులు ఆ ముక్కలను వెతికి పట్టుకొని వాటిని కలిపి అంత్యక్రియలు చేశారని చెప్తారు. దాంతో 2 గొప్ప వీరులు వెన్నుపోటుతో మరణించారు. వాళ్ళు లేకపోయినా వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆశయాలు చావలేదు. వాళ్ళ వల్లే ఈరోజు మనం ఎన్నో గొప్ప విశిష్టత ఉన్న టెంపుల్స్ని చూడగలుగుతున్నాం. మరాఠా సామ్రాజ్యం దెబ్బకి అంత పెద్ద మొఘల సామ్రాజ్యం చిన్న రాజ్యంగా మారిపోయి చివరికి అంతరించిపోయింది. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత గొప్ప వీరుడి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే అందరికీ తెలియాలని చేసే చిన్న ప్రయత్నమే ఈ వీడియో. నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ సూన్.